రాత్రనక పగలనక పుస్తకాలతో కుస్తీలు పట్టారు. ర్యాంకులు లేదా ఫస్ట్ క్లాసుల్లో పాస్ అవుతామని కలలు కన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఫీజులు భారమైనా కూడా భరించారు. కానీ ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల వల్ల వాళ్ల ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఒక్కో విద్యార్థిది ఒక్కో వ్యధ, ఒక్కో గాథ. తెలంగాణలో ఇంటర్ మార్కుల అవకతవకలపై బోర్డు ఎదుట విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నాయి. బోర్డు ఎదుట విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో విద్యార్థిది ఒక్కో వ్యధ. ఈ విద్యార్థిని ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు పాస్ అయింది. సెకండ్ ఇయర్లో 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయింది. కెమిస్ట్రీలో కేవలం 6 మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఫస్ట్ ఇయర్లో అన్ని క్లియర్ అయిపోయాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికి 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేశారు. నావి కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్ 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ చేశారు. కెమిస్ట్రీలో 6 మార్క్స్ వేశారు. నాకు అసలు నేను డిప్రెషన్లో వెళ్ళిపోయా. 1 డే మొత్తం ఖాళీ, అసలు ఏం బ్లాంక్ మొత్తం. నేను ఏం అర్థం కాలేదు. ఏంది అసలు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు బయటికి, మీరేమో ఏసీలో కూర్చొని అంత మంచి కూర్చొని బయట ఖాళీ ఫోన్లు వేసి ఇంటర్ బోర్డు ఎదుట ఈ 3 విద్యార్థులు తమ మార్కుల లిస్టుతో బైఠాయించారు. బోర్డు లోపలికి వెళ్లేందుకు అనుమతించమని డిమాండ్ చేశారు. ఈ విద్యార్థికి 10వ తరగతిలో 90.4% మార్కులు రాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయినట్లు మార్కుల లిస్టు వచ్చింది. కేవలం 35 మార్కులు వచ్చాయి. ఇంటర్ అధికారులు బయటకు వచ్చి మాట్లాడాలని బాధిత విద్యార్థి డిమాండ్ చేస్తున్నాడు. మార్నింగ్ నుంచి 4 డేస్ నుంచి వస్తున్నాం సార్. మేము ఒక్క సబ్జెక్టు పాస్ కాకుండా అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ చేసి, నేను 10th 9.5 వచ్చినాయి నాకు. నేను కాలేజ్లో కూడా మంచిగా చదువుకున్నా. అట్లా పాస్ అవుతా. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఈయన ఎగ్జామ్ రాస్తా. 1 lakh కాదు, 2 lakhs కాదు, 10 lakhs కడతా నేను. మా మమ్మీ మా డాడీ నాకు చాలా కష్టపడి నన్ను చదివించారు. అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా టోటల్ మార్క్స్ 35 మార్క్స్ వచ్చినాయి. మా మమ్మీ మా డాడీ షుగర్ ఉంది. పేరెంట్స్కి ఏమైనా అయితే ఓడిస్తాడు పైసలు. ఆయనకి క్వాలిఫికేషన్ ఉందా? లోపల కూర్చొని మాట్లాడుతుంది. బయటకు వచ్చి మార్కుల వెరిఫికేషన్కు వెళితే సర్వర్ స్లో అని వస్తుందని ఈ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఫస్ట్ ఇయర్ ఇంటర్లో 99 మార్కులు వచ్చిన విద్యార్థులకు 0 మార్కులు వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వెరిఫికేషన్ పోతే వెబ్సైట్ సర్వర్ లో అని వస్తుంది. అది లోపల పంపిమంటే పంపిస్తలేరు. ఒక్కరిని పోని ఇంతమందిని లేదు, ఈ 3 పంపించండి చాలు. 3 పోయి మాట్లాడొస్తారు. ఏంది ఇది? ఒక్కటి లేదు, 3 లేదు. 99 వచ్చే వాళ్ళకి 0.05 ఇచ్చారంటే ఏందది? ఈ విద్యార్థికి విచిత్రంగా మార్కులు వచ్చాయి. మార్కుల వెరిఫికేషన్లో ఒకసారి పాస్ అని వస్తుంది, మరోసారి కేవలం 16 మార్కులు అని వస్తున్నాయి. తాను పరీక్ష రాసిన పేపర్లు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. ఒకసారి చూసుకుంటే పాస్ అని వస్తుంది, ఒకసారి చూసుకుంటే రివర్స్లా మార్కులు వస్తుంది. 61కి 16. కాకపోతే టోటల్ సేమ్ ఉంది. ఎట్లా టోటల్ చేంజ్ కాదు? మళ్ళీ 61ది 16 చేస్తే టోటల్ డిడక్ట్ కావాలా? టోటల్ డిడక్ట్ కాకుండా 16 అని ఎట్లా వస్తుంది? అక్కడ జిరాక్స్ కాపీ తోటి తీసుకొని వచ్చిన. ఎన్నో రోజులకి సిడికి వచ్చినా ఎవడు బయటకు వచ్చి మాట్లాడలేదు. బాగా చదివే తమ కూతుర్ని ఫెయిల్ చేశారని, ఆ బాధతో 3 రోజుల నుంచి భోజనం చేయటం లేదని ఈ తల్లి వాపోతోంది. ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందో అన్న భయంతో కాపలా కాస్తున్నామని చెబుతోంది. ఏం చేసుకోవాలి పిల్లని? మేము ఏం చేసుకోవాలి చెప్పు? 3 రోజులు పిల్లలు అన్నం, ఆ పిల్ల అయితే అసలు అన్నం కూడా తినట్లేదు. ఆ పిల్లని కావాల్సి వస్తుంది. మేము డ్యూటీలు మానేసి కూడా ఇంట్లో మగవాళ్ళు వద్దన్నా సరే, ఆడపిల్లలు వద్దు పెళ్లి చేద్దామన్నా వద్దులే అలా అనేసి మేము చదివిస్తే వాళ్ళని కాపలు కాడాలా, మేము డ్యూటీలోకి వెళ్ళాలా? ఏంది మా పరిస్థితి? తమ బిడ్డకు ఒక్కో సబ్జెక్టులో 60కి పైగా మార్కులు వస్తే మ్యాథ్స్లో కేవలం 11, 12 మార్కులు వేశారని ఈ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. తమ కూతురికి న్యాయం కావాలని డిమాండ్ చేస్తుంది. సోమవారం నుంచి ట్రై చేస్తున్నాము, ఎక్కడ పని చేయట్లేదు. మరి ఇక్కడ పని చేస్తే మనం ఇక్కడ వచ్చాము, ఇక్కడ కూడా తాళాలు వేసుకుంటే ఏం చేయాలి? మేము పరిస్థితి ఏంది? మా సావే మార్గము. ఇంత కష్టపడి చదివించి మా పిల్లలకు లేకపోతే మేమేంది పరిస్థితి? తమ కుమారుడికి అన్ని సబ్జెక్టులలో రావాల్సిన మార్కుల కంటే తక్కువ వచ్చాయని ఈ తండ్రి అంటున్నారు. ఈ మార్కులతో ఎంసెట్ లేదా ఐఐటీ లాంటి పరీక్షలు రాయలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యకు ఇంటర్ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకి మ్యాథ్స్ 1 ఇయర్లో 70 మార్కులు రావాలి, 49 వేసారు. మ్యాథ్స్ 1 Bలో 45 వేసారు. ఆయనకి ఇక్కడ 65 నుంచి 70 మార్కులు రావాలి. ఫిజిక్స్లో ఆయనకి 50 నుంచి 55 మార్కులు రావాలి, 42 వేసారు. కెమిస్ట్రీలో ఆయనకి 50 మార్కులు కంపల్సరీ వస్తాయి, 30 వేసారు. ఇది మాకు అన్యాయం జరిగిందండి. దీన్ని ఇప్పుడు ఈ మార్క్స్ దేనికి పనికిరావు? ఎంసెట్ పనికిరావు, ఐఐటీకి పనికిరావు. ఇప్పుడు దీని ఎగ్జామ్ ఎన్ని సబ్జెక్ట్ ఎగ్జామ్ రాయాలి? ఈ బోర్డును సెక్రటరీని అడిగేది అదొకటే. దీన్ని సొల్యూషన్ ఏంటి? మాకు మార్గం ఏంటిది?
ఇంటర్ మూల్యాంకనంలో జరిగిన తప్పిదాలపై విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. News 24